ఉప్మా తినలే కలు తెక్కలు అనగానే బుజ్జి నువ్వు ఇప్పుడు ఇంతవరకు ఏం తినలేదా? ఉప్మా తిన్నా మరి ఉపాసం ఎట్ట అయిందే? ఓ నన్ను అన్నావు నువ్వు మొన్న మన 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 ఇంటికి వచ్చినప్పుడు ఉపవాసం ఉంటే బద్దలు కొడుతున్నా బుజ్జి. ఉపవాసం ఉంటే పొద్దున పూట ఏం తినవద్దు, మధ్యాహ్నం ఏం తినవద్దు, సాయంత్రం ఇంత భోజనం అలా అంత అబద్ధం చేస్తాను నువ్వు. చేదు కాకపోతే ఊరికే వీడియో తిప్పుతున్నావు. దాన్ని గట్టి దండం పెట్టుకో అమ్మవారికి. తాత ఎక్కడ మంచిగా అండి. అవునా కళ ఊరి అమ్మ లెంకాయో ఇలా మంచిదంటరా. ఓ నానా ఎప్పుడు ఇవ్వాలా? మనకు కూడా ఉన్నాయి కదా పీర్ల పండగ. ఇగో చూసుకోండి సాయిబు, మాకు పీర్ల పండగ ఉంది, మాకు ఇంటికే పీరీలు ఉన్నాయి, మైబమ్మకి వచ్చి దండం పెడుతున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం. మరి మాకు హిందూ కూలి మొత్తం బాయి ఓకే. మాకు పీర్లు ఉన్నాయి, మా ఇంటికే ఉంది పీరి. మా నానే మొత్తం పీర్ల పండుగ నడిపేది కదా ఉజ్జి ఊళ్ళో. అదే వచ్చింది అర్థం కావట్లా. మన పీరి పేరేం పేరేనా? కాసిం సాహెబు. ప్రతి సంవత్సరం కూడా మేము మట్టికిలు చదువుతాం, మా ఇంటికాడ నుంచి జెండా చేస్తాం, డప్పుకులు మా ఇంటికి బెల్లంగా చదువుతాం. మరిగా పీర్ల పండుగ మా కుటుంబం మొత్తం ఉందన్నమాట ఎప్పటి నుంచో. కథ మర్చిపోయిండు పడబెట్ట. పీర్ల పండుగ చేయట్లే మీ ఊర్లో? దొంగలు దిగిపోయారా? ఓ రడా హుసేను అయిపోయినాయి. దొరికినాయి సూర్యాపేట పోయింది మయ్య సిరిపురం పోతుంటే మయ్యకు దొరికినాయి. కాదు నానా పీరీలు ఎత్తపోయిన బతుకుతావు నానా. అది వంశం కోరుకుంటున్నావా? పీరీలు ఎత్తపోయిన వాళ్ళు వంశం కాగమైంది నానా. పీరీలు ఎత్తపోతారు కదా, అవి బంగారమా ఎండా? అది అంతే, కొన్ని ఊర్లలో వేస్ట్ గాలు ఉంటారు. శుక్రవారం శనివారం లాస్ట్